అబ్బా నేను సెల్ఫీ ఫోటోలు దిగాక చాలా రోజులు అవుతుంది. ఒక్కసారి దిగుతా. ఇప్పుడు ఇటు ఇటు అది ఎట్లా వచ్చిందో చూసుకుందాం. అరే మంచి రాలేదు. ఏహే ఇదైతే ఆయనతోకి మంచి రాలేదు. ఒక్క ఫోటో కూడా మంచి రాలే. ఇగో ఇట్లా పోర్ట్వల్ మంచిగా వాడకుంటే చాలా మంది నారాజ్ అవుతారు. అదే పక్కోళ్ళు ఎవరన్నా దించితేనైతే ఏయ్ నువ్వు మనిషి పెరిగినావు కానీ గా పోర్ట్వల్ దించుడు కూడా రాదా అని రోజులు వచ్చినాయి. కానీ వీళ్ళు దింపిండ్రు కదా, సూపర్ అంటే సూపర్ పడ్డాయి. అది కూడా ఏం పోర్ట్వలు, మొగుల మీదకి వెళ్ళి చూస్తే భూలోకం ఎట్లుంటుందో చూపించే అందమైన పోర్ట్వలు. అబ్బా ఏమన్నున్నాయా పోర్ట్వలు, ఎండి లెక్క మెరుస్తున్న గీ గుట్టలు ఏంటి అనుకుంటుండ్రు? హిమాలయ పర్వతాలు. మొగుల మీదకెళ్ళి చూస్తే ఎంత ముద్దుగున్నాయో చూడుండ్రి. ఇది అమెరికాలున్న న్యూయార్క్ అనే పట్నం. ఇక రాత్రిపూట చూస్తే షికాగో పట్నం ఇట్లా చమక్కమంటది. శాన్ ఫ్రాన్సిస్కో పట్నంలా బంగారం బ్రిడ్జి మీదకెళ్ళి చూస్తే సూది లెక్క కనిపిస్తుంది. కొన్ని దిక్కుల రాత్రి కొన్ని దిక్కుల పగలుంటది కదా, అప్పుడు ప్రపంచమట గిట్లుంటది. ఇదేమో ఆఫ్రికా ఖండంలో ఉష్కే ఎడారి. సూర్యుడు ఇట్లా ఇంట్లోకెళ్ళి బయటకొచ్చి ఇగో ఇట్లా మళ్ళా గూట్లోకి పోతాడన్నట్టు. వీటిని క్యూములో నింబస్ మేఘాలు అంటారు. ఆనలు పడేది వీటి వల్లనే. ఇక ఈయననేమో మన సందమామ ఎంత చక్కగా ఉన్నాడు చూడుండ్రి. ఇక ఈ ఆస్మాన్ కలర్ అంతా సముద్రం అన్నట్టు. అబ్బా ఈ పోట్వలు ఎవరు తీసిండ్రో కానీ వాళ్ళతోని సెల్ఫిస్ట్ పోట్వ దిగాలే అని అనిపిస్తున్నది కదా. అది అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు మొగుల మీద ఒక రాకెట్ స్టేషన్ని కట్టుకొని ఉంటుండ్రు. ఆడికెళ్ళి గీ మనిషి టిక్క టిక్క కొట్టిన పోట్వలకి ఇవన్నీ. మీదున్నోళ్ళంతా బయట దేశపోళ్ళు కాబట్టి ఆలయాలు తీసుకున్నారు. మనోళ్ళు ఎవరన్నా పోతే మన తెలంగాణ ఎట్లుండేది, రంజాన్ చమక్కులతోని చార్మినార్ ఎట్లా మెరిసేది తెలుస్తుంది.